మేము ఎడిన్బ్రా ఎయిర్పోర్ట్ నుంచి కోపెన్హేగన్ వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళి టెర్మినల్ ఏంటో చూడాలి ఇప్పుడు. ఇది ఎడిన్బ్రా వ్యూ. మేము దగ్గరికి వచ్చేసాం కోపెన్హేగన్కి. చూసారంటే ఇది ఆల్మోస్ట్ వాటర్తో ఉంది. ఐ థింక్ ఇది ఫారో ఐలాండ్స్ అనుకుంటా. అన్ఫార్చునేట్లీ మేము ఈ ట్రిప్లో అది కవర్ చేయలేకపోయాం. ఇది కోపెన్హేగన్ ల్యాండింగ్ వ్యూ. ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాం. మెట్రో తీసుకున్నాము మా ఎయిర్బిఎన్బికి. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు సిటీ లోపలికి వెళ్తాం. ఇది సిటీ సెంటర్ వచ్చేసాం. ఆ రోజు చాలా వర్షం పడుతుంది. ఆ టైంలో వర్షం తగ్గాక అమెలిన్బోర్గ్ ప్యాలెస్కి వెళ్ళాము. అక్కడ అన్ఫార్చునేట్లీ గార్డ్స్ మారే టైంకి లేదు మేము. బట్ వీ స్టిల్ స్పాట్ 2 గార్డ్స్. ఈ బయట గ్రౌండ్స్ ఎంట్రన్స్ వచ్చేసి ఫ్రీనే. లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఫీ ఉంటుంది. అది మీరు వెబ్సైట్లో చూడొచ్చు. ఇది ఆ దగ్గరలో ఉన్న పార్క్. ఇంకొంచెం నడిస్తే ఓప్రా. చూసారా డానిష్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇది అక్కడ ఉన్న కెథీడ్రల్. రూఫ్ అంతా మార్బుల్తో చేసింది. దీని ఎంట్రన్స్ కూడా ఫ్రీనే. ఇది బయట నుంచి వ్యూ. ఆ తర్వాత అప్పటికి ఇంకా వర్షం తగ్గలేదు. ఇంకా మేము సిటీ లోపల నడుస్తూనే ఉన్నాము. ఇప్పుడు మేము న్యూ హ్యావెన్కి వెళ్ళబోతున్నాము. అచ్చం పోస్ట్ కార్డ్ వ్యూలో లాగే ఉంది. ఇప్పుడు స్ట్రోగెట్ అన్న ప్లేస్కి వెళ్ళాం. ఇది అక్కడ షాపింగ్ సెంటర్ లాగా, అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అప్పటికే కొంచెం లైక్ 8:39 అవ్వబోతుంది కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్డ్ అయి ఉన్నాయి. ఇది అక్కడ దగ్గరలో ఉన్న మెట్రో స్టాప్ దగ్గర. అక్కడ పీపుల్ అంతా మోస్ట్లీ బైక్ మీద వెళ్తారు. అక్కడ పార్క్ చేసి పెట్టుకున్నారు. మీరు చూసారంటే మేము ఇప్పుడు మా ఎయిర్బిఎన్బికి రిటర్న్ వెళ్ళబోతున్నాం.